వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగాల కోసము రూపొందించుకున్నటువంటి జిఎస్ఎల్వి వాహక నౌకల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీటిని మనము జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ అనేటటువంటి అబ్రివేషన్ తోటి చూస్తూ ఉన్నాం. మరి దీని తయారీలో ఏ విధమైనటువంటి దశలు ఉంటాయి, అదేవిధంగా దీని తయారీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేటటువంటి కార్యక్రమము మనకు 1991లో ఏర్పాటైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ సంవత్సరంలో మనకు జిఎస్ఎల్వి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి అంతక్రితమే మనం 1990స్లలోనే పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేపట్టాం. అదేవిధంగా 1993లోనే మొట్టమొదటి పిఎస్ఎల్వి లాంచ్ని కూడా చేపట్టుకున్నాం అభివృద్ధి ప్రయోగం పేరుతోటి. మరి ఈ సందర్భంలో పిఎస్ఎల్వి ఉన్న తర్వాత మనకు జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అవసరం ఏంటి అనేటటువంటి ఒక డౌట్ రావడం అనేది సహజం. ఇక్కడ పిఎస్ఎల్వికి సంబంధించి చూస్తే కేవలము 1450 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మాత్రమే ఇది ప్రయోగించగలిగేటటువంటి అవకాశం ఉంది జిఎస్ఓ అంటే భూస్థిర కక్షలలోకి. మరి ఆ సందర్భంలో దీని యొక్క కెపాసిటీ చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భము. దీనితో పాటుగా కమ్యూనికేషన్ ఉపగ్రహాల నుంచి మనము చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. భారత్ ముఖ్యంగా చూస్తే ఒకటే శాటిలైట్ నుంచి మల్టిపుల్ బెనిఫిట్స్ పొందడానికి ట్రై చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో సమాచార ఉపగ్రహాల నుంచి సమాచార సేవలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తాము. వీటితో పాటుగా వాతావరణ పరిశోధన సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత టెలి ఎడ్యుకేషన్ అని, అదేవిధంగా టెలిమెడిసిన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటితో పాటుగా ఇంటర్నెట్ సర్వీసెస్, తర్వాత డిటిహెచ్ సర్వీసెస్ కూడా ఇదే కమ్యూనికేషన్ ఉపగ్రహాల నుంచి పొందుతాం. వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు కూడా దీని నుంచే పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. టీవీ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా మనకు ఈ సమాచార ఉపగ్రహాలనే పొందుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మనకు ఈ స్టాక్ మార్కెట్ లావాదేవీల కోసం ఉద్దేశించినటువంటి వీసాట్ అనేటటువంటి సర్వీసెస్, వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. దీనితో పాటుగా గ్రామాల అభివృద్ధి కోసం రూపొందించినటువంటి విలేజ్ రిసోర్స్ సెంటర్, ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమాచార ఉపగ్రహాల నుంచే పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి పేలోడ్స్ లేదా పరికరాలు, వీటిని అమర్చినటువంటి క్రమంలో సమాచార ఉపగ్రహాల యొక్క బరువు అమాంతం 2000 కిలోల కన్నా అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో 2000 కిలోల కన్నా అధికంగా ఉన్నటువంటి ఉపగ్రహాల యొక్క ప్రయోగించేటటువంటి సామర్థ్యం పిఎస్ఎల్వికి లేకపోవడం చేత ఈ సందర్భంలో మనము స్వయంగా ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ప్రయోగించుకోవాలి అంటే పిఎస్ఎల్వి శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. కాబట్టి పిఎస్ఎల్వికి మించినటువంటి శక్తి సామర్థ్యాల కోసం రూపొందించుకున్నటువంటి రాకెట్గా మనము జిఎస్ఎల్విని చూస్తూ ఉన్నాం. ఇక్కడ జిఎస్ఎల్వి వాహక నౌకకు సంబంధించి చూస్తే దీని తయారీలో మనకు అత్యంత శక్తివంతమైనటువంటి క్రయోజనిక్ ఇంజిన్లు అవసరమవుతాయి. మరి ఈ క్రయోజనిక్ ఇంజిన్ సాంకేతికతను సంపాదించుకునేందుకు కాను రష్యాకు సంబంధించినటువంటి గ్లావ్ కాస్మోస్ అనేటటువంటి సంస్థతోటి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంలో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇంత క్లియర్ కట్గా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మరి రష్యాకు సంబంధించినటువంటి గ్లావ్ కాస్మోస్ అనేటటువంటి సంస్థతోటి క్రయోజనిక్ ఇంజన్స్ అందించుకునేటటువంటి క్రమంలో మనకు ఒక ఒప్పందం కుదిరితే ఈ సందర్భంలో అంటే 1991 సమయంలో మనకు ఎంటీసీఆర్ అనేటటువంటి ఒక ఒప్పందంలో భాగస్వామ్యం లేదు. అంటే ఎంటీసీఆర్లో భారత సభ్య దేశం కాదు. ఏంటి ఒప్పందం అంటే దీన్నే మనం మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే అనేటటువంటి ఒక ఒప్పందంగా మనం చెప్తాం. మరి దీంట్లో ఒప్పందం ఈ ఒప్పందంలో భాగస్వామ్యం కానటువంటి సందర్భంలో భారతదేశానికి ఈ క్రయోజనిక్ ఇంజన్లు కనుక ఇచ్చినట్లయితే ఇది క్షిపణి సాంకేతికతలలో ఈ క్రయోజనిక్ ఇంజన్లను వాడేటటువంటి అవకాశం ఉంది. తద్వారా క్షిపణుల యొక్క పరిధి అమాంతం పెరిగిపోయేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశాన్ని అమెరికా ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేయగా రష్యా మధ్యలోనే వైదొలగడం అనేది జరిగింది. తర్వాత 1994 ప్రాంతంలో మనకు భారతే స్వయంగా
క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రోగ్రామ్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా క్రయోజెనిక్ ఇంజన్లను స్వదేశీయంగా తయారు చేసుకునేటటువంటి క్రమంలో ముందుకు రావడం అనేది జరిగింది. దీనికోసము తిరువనంతపురంలో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, ఇది వలయమలలో ఉంటుంది. దీనితో పాటుగా దీనికి సంబంధించినటువంటి మరొక ప్రాంగణము బెంగళూరులో ఉండడం అనేది జరిగింది. మరి ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అనేటటువంటిది వాస్తవానికి ద్రవ ఇంధనాలను తయారు చేసేటటువంటి సంస్థ. అదేవిధంగా ద్రవ ఇంధనాలను ఉపయోగించుకునేటటువంటి ఇంజన్లను కూడా ఇదే సంస్థ తయారు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ క్రయోజనిక్ ఇంజన్లకు సంబంధించినటువంటి సాంకేతికతలను అభివృద్ధి చేసేటటువంటి కేంద్రాలు మరియు వ్యవస్థాపన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ప్రోటోటైప్ అనేది మనకు అందుబాటులోకి వచ్చిందో ఇమ్మీడియట్గా రష్యా ముందుకు వచ్చి తనంతట తానుగానే 7 క్రయోజనిక్ ఇంజన్లను ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. అయితే రష్యా నుంచి పొందినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను ఆధారంగా చేసుకుని ఇక్కడ మనం చెప్తున్నటువంటి మార్క్ 1 తరహా జిఎస్ఎల్వి వాహక నౌకలను రూపొందించుకోగా మనము ఇక్కడ మనకు జిఎస్ఎల్వి మార్క్ 1 అనేది కనిపిస్తూ ఉంది. సో జిఎస్ఎల్వి మార్క్ 1లో మనము రష్యా నుంచి పొందినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడగా మనము మార్క్ 2 విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి క్రయోజెనిక్ ఇంజిన్లను ఇక్కడ వాడడం అనేది జరిగింది. సో ప్రస్తుతము ఈ క్రింది వానిలో స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ని కలిగి ఉన్నటువంటి జిఎస్ఎల్వి వాహక నౌకలు ఏవి అన్నప్పుడు మనం జిఎస్ఎల్వి మార్క్ 2ను మరియు జిఎస్ఎల్వి మార్క్ 3ని ఇక్కడ పేర్కొనాల్సి వస్తుంది. జిఎస్ఎల్వి మార్క్ 1 అనేది ఎక్స్క్లూజివ్లీ రష్యా నుంచి పొందినటువంటి క్రయోజెనిక్ ఇంజన్లను అవి ఉపయోగించడం అనేది జరిగింది. సో ఇక్కడ జిఎస్ఎల్వి ప్రయాణించేటటువంటి దశల విషయానికి వచ్చేసరికల్లా ఇది 3 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మొదటి 2 దశలు ఏవైతే ఉన్నాయో ఈ 2 దశలను పిఎస్ఎల్వి నుంచి యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఆ కోణంలో మొదటి దశ అంటే పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి మొదటి దశను మనము జిఎస్ఎల్విలో యాజ్ ఇట్ ఈజ్గా అడాప్ట్ చేసుకున్నాము. అదేవిధంగా పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి 2వ దశను GS2గా మనం పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక 3వ దశ అయినటువంటి ఈ GS3లో మనకు క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ దశని లేదా క్రయోజెనిక్ ఇంజిన్ని ఉపయోగించేటటువంటి దశగా మనము GS3ని పేర్కొంటాం. సో ఆ కోణంలో GS అంటే ఒక్కొక్క దశకు సంబంధించినటువంటి అంశాలు ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వెహికల్ కాన్ఫిగరేషన్కి సంబంధించి చూస్తే మొదట్లో ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కోర్ ఇంజిన్ని అమర్చడం అనేది జరుగుతుంది. దీన్ని మనం కోర్ ఇంజిన్ అంటాం. ఇది మొదటి దశలోనే మండేటటువంటి ఇంధనంగా మనకు కనిపిస్తూ ఉంది. కోర్ ఇంజిన్ ఇరువైపులా ఉన్నటువంటి ఈ రెండింటిని మనము స్ట్రాపాన్ మోటార్లుగా పేర్కొంటూ ఉంటాం. సో ఇక్కడ స్ట్రాపాన్ మోటార్లతో కూడినటువంటి మొదటి దశ అనేది మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో ఇలా దీన్ని నిలువుగా అమర్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇంజన్లలోకి మనం ఇంధనాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంధనంతో పాటుగా ఆక్సిడైజర్లను కూడా ఇక్కడ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో మరి ఈ సందర్భంలో జిఎస్ఎల్వి యొక్క మొదటి దశను మనం పిఎస్ఎల్వి నుంచి తీసుకున్నామని చెప్పేసి అన్నాం. దీంట్లో ఘనస్థితిలోని మనకు హెచ్టిపిబి ఇంధనం అని చెప్పేసి అనుకున్నాం కదా. మనకు పిఎస్ఎల్విలో హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్ అనేటటువంటి పేరుతోటి చెప్పినాం. ఘనస్థితిలో ఉన్నటువంటి ఇంధనాన్ని వాడుకునేటటువంటి ఇంజన్లను ఇక్కడ వాడడం జరుగుతుంది. సో దీన్ని మనము S139 అనేటటువంటి పేరుతోటి పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ జిఎస్ఎల్వి విషయానికి వచ్చేసరికల్లా స్ట్రాపాన్ మోటార్ల స్థానంలో ద్రవ ఇంధనాన్ని వినియోగించుకునేటటువంటి 4 L37.5 ఇంజన్లను అమర్చడం అనేది జరిగింది స్ట్రాపాన్ మోటార్లుగా. మరి పిఎస్ఎల్వి విషయానికి వచ్చేసరికల్లా స్ట్రాపాన్ మోటార్లలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తే మొదటిసారిగా ద్రవ స్థితిలో ఉన్నటువంటి ఇంధనాన్ని వాడేటటువంటి స్ట్రాపాన్ మోటార్లను జిఎస్ఎల్వి వాహక నౌకలలో చూస్తాము. మార్క్ 1 కావచ్చు, మార్క్ 2 కావచ్చు, రెండింట్లలో కూడా మనకు ద్రవ స్థితిలో ఉండేటటువంటి ఇంధనాన్ని వాడే స్ట్రాపాన్ మోటార్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. L37.5 అనేటటువంటి పేరుతోటి దీన్ని మనము పిఎస్ఎల్వి యొక్క 2వ దశలో వినియోగించేటటువంటి ప్రయత్నం చేశాం. చూడండి, అవే ఇంజిన్లను ఇక్కడ తీసుకోవడం జరిగింది. వీటికే మనం పెట్టుకున్నటువంటి మరొక పేరు వికాస్ ఇంజిన్లుగా మనం చూసాం. ఇవి 4 సంఖ్యలో ఉంటాయి. ఒకవేళ క్వశ్చన్ యొక్క స్ట్రాటజీని మార్చి క్రింది వానిలో 4 స్ట్రాపాన్ మోటార్లు కలిగి ఉన్నటువంటి వాహక నౌకలు ఏవి అన్నప్పుడు మనకు 4 స్ట్రాపాన్ మోటార్లు అనేవి పిఎస్ఎల్వి QLలో ఒకటి కనిపిస్తూ ఉంది.
అదేవిధంగా దీని తర్వాత జిఎస్ఎల్వి మార్క్ 1 అండ్ మార్క్ 2లలో కనిపిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఈ మూడింటిని మనం కరెక్ట్ ఆప్షన్స్గా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో GS1కి సంబంధించి మొదటి దశ దీనితో పూర్తయినట్లుగా మనం భావిస్తాం. నెక్స్ట్ GS2 దశకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు పటంలో కనిపిస్తుంది GSLV యొక్క రెండవ దశను అనుసంధానం చేసేటటువంటి దశ. మొదటగా ఒక భారీ వాహనం మీద దీన్ని లాంచ్ అది అసెంబ్లింగ్ యూనిట్కి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీనిని మొదటి దశ పైన ఎగువ భాగంలో అమర్చడం అనేది జరుగుతుంది. మరి ఈ దశలో మనకు రెండు రకాలైనటువంటి ఇంధనాల పేర్లు ప్రస్తావనలోకి వస్తాయి. ఒకటేమో UDMH కాగా ఇంకొకటేమో UH25గా దీన్ని మనం చెప్తాం. PSLV నుంచే దీనిని నేరుగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మనము అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్గా మనం చెప్తాం. జాగ్రత్త అండి, ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము హైడ్రజీన్కి బదులుగా హైడ్రోజన్ అనేటటువంటి పదం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నేరుగా దీన్ని వాడితేనేమో అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్ అంటాం. ఒకవేళ UH25 విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో 75% UDMH ఉంటుంది. అదేవిధంగా 25% వరకు మనకు హైడ్రజీన్ హైడ్రేట్ అనేటటువంటి దాన్ని అమర్చడం అనేది జరుగుతుంది. సో ఈ ఇంధనాలకు ఉన్నటువంటి మరొక ధర్మం ఏంటి అంటే ఇది వాస్తవానికి ఫ్యూయల్గా మనం చెప్తాము. ఇక్కడ నత్రజని సంబంధితమైనటువంటి ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో N2O5 అనేటటువంటి వాటిని ఆక్సిడైజర్లుగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇంధనము ద్రవస్థితిలో ఉంది కాబట్టి ఆక్సిడైజర్ కూడా ద్రవస్థితిలోనే ఉండేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ ఇంధనము ప్లస్ ఆక్సిడైజర్ రెండు ఒకదానికొకటి అక్కడ ఛాంబర్లో దహన ఛాంబర్లో కలవగానే మండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. మరి మిగతావి మండవ అంటే మండవు కాబట్టే దీనికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టరిస్టిక్గా మనం చెప్తున్నాం. ఇక్కడ ద్రవ ఇంధనము ద్రవ ఆక్సిడైజర్ రెండూ కలవగానే ఇమీడియట్గా ఎలాంటి ఎక్స్టర్నల్ స్పార్క్స్ లాంటివి అవసరం లేకుండానే మండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఇంధనాలను మనము హైపర్గోలిక్ ఇంధనాలుగా మనం చెప్తాం. అంటే కలవగానే మండగలిగేటటువంటి స్వభావాన్ని ప్రదర్శించే ఇంధనాలను హైపర్గోలిక్ ఇంధనాలుగా చెప్తాం. దీంట్లో UDMHకి మాత్రమే ఈ విధమైనటువంటి ధర్మం అనేది ఉంటుంది. ఇది రెండవ దశకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్తాం. రెండవ దశలో వాడేటటువంటి ఇంజిన్గా మనకు వికాస్ ఇంజిన్ అనేది కనిపిస్తూ ఉంది. సో వికాస్ ఇంజిన్లో వాడేటటువంటి ఇంధనం ద్రవ ఇంధనము UDMH కానివ్వండి UH25 కానివ్వండి వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక అత్యంత కీలకమైనదిగా మనకు మూడవ దశ అనేది కనిపిస్తూ ఉంది. ఈ దశలో వాడేటటువంటి ఇంజిన్ని మనము క్రయోజనిక్ ఇంజిన్ అని, దీంట్లో వాడేటటువంటి ఇంధనాలను క్రయోజనిక్ ఇంధనాలుగా మనం చెప్తాం. సో ఏవి క్రయోజనిక్ ఇంధనాలుగా పనిచేస్తాయి అంటే ఇక్కడ మనకు లిక్విడ్ ఆఫ్ హైడ్రోజన్ అనేటటువంటిది మనకు ఇంధనంగా పనిచేస్తూ ఉంటే లిక్విడ్ ఆఫ్ ఆక్సిజన్ అనేటటువంటిది మనకు ఆక్సిడైజర్గా పనిచేయడం అనేది చూస్తాం. వీటి యొక్క ఉష్ణోగ్రత విషయానికి వచ్చేసరికల్లా ఇవి -150°C నుంచి -250°C మధ్యలో ఉండేటటువంటి ఇంధనాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ సందర్భంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలను కనుక తట్టుకోవాలి అంటే అత్యంత సంక్లిష్టమైనటువంటి మెటల్ అల్లాయ్స్ మిశ్రమ శ్రేణుల్ని ఈ వాహనాల యొక్క ఇంజిన్ల యొక్క విడిభాగాలను రూపొందించేటటువంటి క్రమంలో వాడాల్సి వస్తుంది. మరి ఇలా ఈ మిశ్రమ లోహాలను అందించేటటువంటి సంస్థగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్ర ధాతు నిగమం లిమిటెడ్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది మనం మూడవ దశ యొక్క GSLV యొక్క మూడవ దశలో వాడేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్గా మనం చూస్తాం. దీంట్లో ఇది ఆ ఇంజిన్ యొక్క మొత్తం నమూనాగా మనం చూస్తాం. దీంట్లో అత్యంత సెన్సిబుల్ వాల్వ్స్ అనేటటువంటివి ఉంటాయి కాబట్టి క్రయోజనిక్ టెంపరేచర్ల దగ్గర ఇంధనం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ దశలో ఈ వాల్వులు త్వరగా చెడిపోయేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. అదేవిధంగా ఇంధనము లీక్ అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి GSLV వాహక నౌకల యొక్క సాంకేతికత అత్యంత సంక్లిష్టంగా మనకు కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను ఇవి తట్టుకోవాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇవి ఈ ఇంధనాలు మండినటువంటి సందర్భంలో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఆ వాయువులు వెలువడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి క్రయోజనిక్ ఇంజిన్స్ ఏకకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలను అత్యధిక ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మరి ఆ అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునేటటువంటి కాంపోజిట్ మెటీరియల్స్తో వీటిని రూపొందించుకోవాల్సి వస్తుంది.
సో ఇక్కడ మనకు ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒక బోర్లించిన గంట ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణంగా మనకి ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ లేదా దీన్నే మనము హీట్ షీల్డ్ అనేటటువంటి పేరుతో కూడా చెప్తాం. దీన్నే ఉష్ణ కవచము అంటాం. ఇది మొదటి దశలో వాహనంతో అంటిపెట్టుకొని అంటే ఉపగ్రహాన్ని దీంట్లోనే అమర్చుతారు కాబట్టి మొదటి దశలో వాహనంతోటే ఉంటుంది. రెండవ దశ స్టార్ట్ అయిన తర్వాత ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ అనేది మెయిన్ రాకెట్ తోటి సెపరేట్ అయిపోయేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనకు దిగువన కనిపిస్తూ ఉన్నది ఈ శాటిలైట్ని అమర్చేటటువంటి అడాప్టర్గా మనం చూస్తాం. సో ఇక్కడ మనకు అవసరానికి అనుగుణంగా జిఎస్ఎల్వి వాహక నౌకలలో 3 రకాలైనటువంటి నౌకలను అందుబాటులోకి తీసుకొని రావడం అనేది జరిగింది. దీంట్లో మొదటిది జిఎస్ఎల్వి మార్క్ 1. ఇది రష్యా తయారీ క్రయోజనిక్ ఇంజన్లను వాడగా ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 2 మరియు మార్క్ 3 విషయాలలో స్వదేశీయంగా రూపొందించబడినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడినటువంటి జిఎస్ఎల్వి వేరియంట్స్గా మనం ఇక్కడ చూస్తాం. సో మనకి ఇక్కడ పటంలో కనిపిస్తున్నటువంటిది ఇది జిఎస్ఎల్వి మార్క్ 1 కాగా ఇది మార్క్ 2 మరియు మార్క్ 3కి సంబంధించినటువంటి ఒక మోడల్స్గా మనం చూస్తాం. సో వీటి సహాయంతో భారత్ అత్యంత భారీగా ఉండేటటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతము భూస్థిర కక్షలలోకి ప్రయోగించేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చెప్తాం. ఇక్కడ పూర్తి స్థాయిలో జిఎస్ఎల్విని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇరువైపులా కనిపిస్తున్నది అసెంబ్లింగ్ యూనిట్గా మనం చెప్తాం. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ట్రాక్ మీదుగా ఇక్కడ దూరంలో కనిపిస్తున్నటువంటి లాంచ్ ప్యాడ్ మీదకి దీన్ని చేర్చి అక్కడి నుంచి ప్రయోగించడం అనేది జరుగుతుంది. పూర్తిగా మనకు జిఎస్ఎల్వి యొక్క కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక దీని యొక్క కాన్ఫిగరేషన్ కనుక మనం గమనిస్తే ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 1కి సంబంధించినటువంటి హైట్ ఎత్తు కనుక గమనిస్తే ఇది 49.13 మీటర్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దీని యొక్క బరువుని దీని ప్రయోగ సమయంలో బరువు లేదా లిఫ్ట్ ఆఫ్ మాస్ అనేటటువంటి పదంగా దీన్ని మనం చెప్తాం. ప్రయోగ సమయంలో బరువు విషయానికి వచ్చేసరికి ఇది 415 టన్నుల బరువు అనేది ఉండడం జరిగింది. దీని యొక్క వ్యాసం వచ్చేసరికల్లా 2.8 మీటర్ల వ్యాసం అనేది కనిపిస్తూ ఉంది. ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ యొక్క వ్యాసం వచ్చేసరికల్లా 3.4 మీటర్లు. ఈ ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ యొక్క హైట్ ఎత్తు వచ్చేసరికల్లా 7.8 మీటర్లు అనేది కనిపిస్తుంది. మరిది ఇంత వ్యాసము ఇంత హైట్ ఉంది కాబట్టే మనకి ఇక్కడ 2000 వరకు కేజీల బరువు ఉన్నటువంటి సమాచార ఉపగ్రహాలను దాంట్లో ఫ్లెక్సిబుల్గా మనం ప్లేస్ చేసి దాన్ని ప్రయోగించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 2 విషయానికి వచ్చేసరికల్లా దీని యొక్క హైట్ అనేది కొంచెం పెరగడం గమనించవచ్చు. ఎందుకంటే ఆ జిఎస్ఎల్వి మార్క్ 1 కంటే అత్యధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను అంటే ఇక్కడ 2000 నుంచి 3000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సందర్భంలో జిఎస్ఎల్వి మార్క్ 2 వాహక నౌకలను వాడతాం కాబట్టి మరి ఆ సందర్భంలో మరింత శక్తివంతమైనటువంటి ఇంజిన్లను వాడాల్సి వస్తుంది. ఎక్కువ ఇంధనం కూడా పడుతుంది కాబట్టి ఆ సందర్భంలో దీని యొక్క బరువు పెరిగినట్లుగా మనం చూస్తాం. దీని యొక్క వెయిట్ వచ్చేసరికల్లా 442 టన్నులుగా కనిపిస్తుంది. వ్యాసము 2.8 మీటర్లు. ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ విషయానికి వచ్చేసరికల్లా 4 మీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ని అదేవిధంగా ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటిది ఇక్కడ 8.6 మీటర్స్ ఎత్తు ఉన్నటువంటి ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ని మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు 2000 నుంచి 3000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలు కొంచెం పెద్దగా ఉంటాయి, భారీగా ఉంటాయి కాబట్టి వాటిని మనము జిఎస్ఓలోకి ప్రయోగించేటటువంటి క్యాపబిలిటీ అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 1 మరియు మార్క్ 2లకు సంబంధించినటువంటి పేలోడ్ కెపాసిటీని కనుక మనం గమనిస్తే 1500 నుంచి 2500 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మనం ఇక్కడ జిఎస్టిఓ వరకు ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎల్ఈఓ అంటే భూనిమ్న కక్షల విషయానికి వచ్చేసరికల్లా 5000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మనము ఎల్ఈఓలోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఈ ప్రయోగ వివరాల ఆధారంగా జిఎస్ఎల్వి వాహక నౌకలలో ఒక్కొక్క వాహక నౌక నుంచి ఒక్కొక్క సమాచార ఉపగ్రహాన్ని మాత్రమే ప్రయోగించే ప్రయత్నం చేస్తాం. పిఎస్ఎల్విలో మాదిరిగా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం ఇక్కడ చెయ్యరు. ఎందుకంటే సమాచార ఉపగ్రహాలు స్వతహాగానే భారీ పరిమాణంలో ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికోసమని ఒక ఉపగ్రహం నుంచి ఒక వాహక నౌక నుంచి ఒక ఉపగ్రహాన్ని మాత్రమే ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే బ్లూ కలర్లో కనిపిస్తూ ఉన్నాయేమో జిఎస్ఎల్వి మార్క్ 1 తరహా ప్రయోగాలు కాగా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటివి మొత్తంగా కూడా మనకు జిఎస్ఎల్వి మార్క్ 2 తరహా ప్రయోగాలుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మొట్టమొదటి జిఎస్ఎల్వి ప్రయోగంగా మనకు జిఎస్ఎల్వి D1 అనేది కనిపిస్తుంది.
మరి ఇది మార్క్ 1 మార్క్ 2 అంటే స్టార్టింగ్లో మనం తీసుకున్నది రష్యా తయారీ క్రయోజనిక్ ఇంజిన్లు కాబట్టి ఇది మార్క్ 1 తరహా ప్రయోగంగా మనం చెప్తాం. మొదటి ప్రయోగం ఎప్పుడు చేపట్టబడింది అంటే ఏప్రిల్ 18, 2001న చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా GSAT-1 అనేటటువంటి సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించుకున్నాం. ఇది విఫలమైనటువంటి ప్రయోగంగా మనం చెప్తాం. సో రెండవ ప్రయోగంగా మనకు GSLV-D2 అనేది కనిపిస్తూ ఉంది. దీంట్లో భాగంగా మనము GSAT-2 ఉపగ్రహాన్ని ప్రయోగించుకున్నాం. ఇది సక్సెస్ఫుల్గా ప్రయాణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2003లో జరిగినటువంటి ఈ ప్రయోగం తర్వాత GSLV-F01 అనేటటువంటి ప్రయోగాన్ని, ఇక్కడ F అనేటటువంటి అక్షరము GSLV యొక్క కార్యాత్మక ప్రయోగం అనేటటువంటి అర్థంలో చెప్తుంది. F అంటే దీన్ని మనం ఫంక్షనల్ అంటాం. అదే PSLV విషయానికి వచ్చేసరికి అక్కడ C అనేటటువంటి అక్షరం కనిపిస్తుంది. దాన్ని కంటిన్యూస్ ఎక్స్పెరిమెంట్స్గా మనం చెప్తాం. ఇక్కడ ఫంక్షనల్ ఎక్స్పెరిమెంట్స్గా దీన్ని మనం చూస్తాం. ఇక 2004లో జరిగిన ఈ ప్రయోగంలో పూర్తి స్థాయిలో విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలకే అంకితమైనటువంటి మొట్టమొదటి ఉపగ్రహంగా ఎడ్యుసాట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీన్నే సంకేతనామంతో GSAT-3 అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఇది పూర్తి స్థాయిలో విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం అంకితమైనటువంటి మొదటి ఉపగ్రహంగా మనం చెప్తాం. టెలి ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలన్నిటికీ దీనిని కేంద్ర బిందువుగా తీసుకొని ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కూడా మనకు సక్సెస్ కావడం అనేది జరిగింది. ఇక GSLV శ్రేణిలో 4వ ప్రయోగము, అదేవిధంగా GSLV మార్క్ 1 తరహాలో కూడా 4వ ప్రయోగంగా దీన్ని మనం చెప్తాం. 2006లో చేపట్టినటువంటి ఈ ప్రయోగం ద్వారా INSAT-4C అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం, మిషన్ ఫెయిల్ కావడం జరిగింది. మరి ఈ సందర్భంలో INSAT-4E యొక్క సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో INSAT-4CR అనేటటువంటి ఉపగ్రహము, ఆర్ అంటే మనము రీప్లేస్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అన్నాం. INSAT-4C యొక్క సర్వీసెస్ని రీప్లేస్ చేసే ఉపగ్రహంగా దీనికి మనం ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. దీన్ని GSLV-F04 వాహక నౌక ద్వారా ప్రయోగించడం. మార్క్ 1 తరహాలో ఇది 5వ ప్రయోగంగా మనం చూస్తాం. ఇది 2007లో ప్రయోగించారు. GSTOలోకి ప్రయోగించామనుకున్నాం. ఇది పాక్షికంగా సక్సెస్ అయినటువంటి ప్రయోగంగా చూస్తాం. ఇక స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ కలిగినటువంటి మొదటి వాహక నౌక, దీన్ని మనము GSLV మార్క్ 2గా మనం చెప్తాం. సో ఇది GSLV-D3 అనేటటువంటి కోడ్ నేమ్ తోటి, అంటే GSLV యొక్క 3వ అభివృద్ధి ప్రయోగంలో భాగంగా దీన్ని చేపట్టుకోవడం జరిగింది 2010న. దీంట్లో భాగంగా GSAT-4 అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించాం. మిషన్ ఫెయిల్ కావడం జరిగింది. అంటే స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ కలిగినటువంటి మొదటి GSLV ప్రయోగము విఫలమైనట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దీని తర్వాత GSLV మార్క్ 1 తరహా ఉపగ్రహ ప్రయోగం, మార్క్ 1 తరహా వాహక నౌక ద్వారా ఉపగ్రహ ప్రయోగం జరిగింది GSAT-5P పేరుతోటి. దీన్ని మనం 2010లో చేపట్టుకున్నాం. మిషన్ కూడా ఇక్కడ ఫెయిల్ కావడం జరిగింది. ఇది ఇక్కడ మార్క్ 1 తరహా ప్రయోగంగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఇక దీని తర్వాత జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు GSLV మార్క్ 2 తరహా ప్రయోగాలుగా మనం చెప్తాం. అంటే వీటన్నింటిలలో కూడా స్వదేశీ తయారీ క్రయోజనిక్ ఇంజన్నే అమర్చి ప్రయోగించడం అనేది జరిగింది. సో GSLV-D5 అనేది GSLV మార్క్ 2 తరహా ప్రయోగాలలో రెండవదిగా, అదేవిధంగా మొత్తంగా చూస్తే GSLV ప్రయోగాలలో 8వ ప్రయోగంగా దీన్ని మనం చెప్తాం. ఈ వేరియేషన్స్ మనం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. దీంట్లో భాగంగా GSAT-14 అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించుకున్నాం. ఇది సక్సెస్ కావడంతో ఇండియా అనేది స్వదేశీ క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి దేశాల జాబితాలో 6వ స్థానంలోకి చేరడం అనేది జరిగింది. మరి ముందున్నటువంటి స్థానాలలో USA కావచ్చు, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ అనేటటువంటివి నిలబడడం జరిగింది. దీని తర్వాత 6వ దేశంగా భారత్ ఎదిగినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక నెక్స్ట్ జరిగినటువంటి ప్రయోగాలన్నీ కూడా మనకు GSLV మార్క్ 2 వాహక నౌక యొక్క ప్రయోగాలుగా మనం చూస్తాం. దీంట్లో మనకు ప్రాధాన్యత కలిగినటువంటి ప్రయోగాలు పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ INSAT-3DR అనే దాని గురించి చెప్తే ఇది సమాచార ఉపగ్రహంగా కాక వాతావరణ పరిశోధన ఉపగ్రహంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ GSAT-9 అనేటటువంటి దాన్ని 2017లో ప్రయోగించినము GSLV-F09 వాహక నౌక ద్వారా. ఇక్కడ GSAT-9ని మనము సౌత్ ఏషియా శాటిలైట్గా మనం పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక GSAT-6A, 7A, ఇక్కడ EOS-3 అనేది భూ పరిశీలన ఉపగ్రహంగా మనం చూస్తూ ఉన్నాం. క్రయోజనిక్ ఇంజన్లో ఏర్పడినటువంటి లీకేజీల వల్ల ఈ ప్రయోగం విఫలం కావడం అనేది జరిగింది. దీని తర్వాత చేపట్టినటువంటి NVS-01 ప్రయోగం గురించి కనుక మనం మాట్లాడితే ఇది మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థలో భాగంగా మనకు నావిక్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. దీంట్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రయోగంగా దీన్ని మనం చెప్తాం. దీంట్లో ట్రాన్స్పాండర్లతో సహా, అదేవిధంగా గడియారాలతో సహా
స్వదేశీయంగా రూపొందించుకొని ప్రయోగించుకున్నటువంటి నావిక శ్రేణి ఉపగ్రహాలలో మొదటి ఉపగ్రహంగా దీన్ని మనం చెప్తాం. దీన్ని GSLV F12 ద్వారా మే 29, 2023న ప్రయోగించడం జరిగింది. GSTOలోకి దీన్ని ప్రయోగించుకున్నాం. దీని తర్వాత ఇటీవల కాలంలో తాజాగా చివరగా జరిగినటువంటి GSLV Mark II ప్రయోగంగా GSLV F14 కనిపిస్తూ ఉంది. 2024లో చేపట్టినటువంటి ప్రయోగంగా దీన్ని మనం చూస్తున్నాం. దీని ద్వారా ఇన్సాట్ 3DSని ప్రయోగించుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇన్సాట్ 3DR మాదిరిగానే ఇన్సాట్ 3DS కూడా పూర్తి స్థాయిలో వాతావరణ పరిశోధన ఉపగ్రహంగా మనం చెప్తాం. కాబట్టి ఈ సందర్భంలో క్రింది వానిలో సమాచార ఉపగ్రహాలు అయినవేవి కానివేవి అనేటటువంటి కోణంలో కనుక క్వశ్చన్ పడితే దాంట్లో ఇన్సాట్ 3D ఒకటి, 3DR మరియు 3DS ఇవి ఇన్సాట్ తరహాకే చెందినవి కానీ సమాచార ఉపగ్రహాలు కావు. ఇవి పూర్తిగా వాతావరణ పరిశోధక ఉపగ్రహాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే 2019 తర్వాత జరిగినటువంటి ఈ 3 ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఏంటివి? GSLV F10 కావచ్చు, F12 కావచ్చు, F14 కావచ్చు. ఈ ప్రయోగాలను చేపట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 2019 తర్వాత ఆవిర్భవించినటువంటి ఈ సంస్థ ప్రస్తుతము అంతరిక్ష ప్రయోగాలన్నింటినీ చేపడుతున్నటువంటి సంస్థగా దీన్ని మనం చూస్తాం. సార్ మరి 2019 నుంచి ఎందుకు తీసుకుంది? మరి 2019 కంటే ముందర ఎవరున్నారు అంటే 2019 కంటే ముందు జరిగినటువంటి ఈ ప్రయోగాలన్నింటినీ బెంగళూరులో ఉన్నటువంటి ఆంట్రిక్స్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ చేపట్టడం జరిగింది. మరి 2019 తర్వాత నుంచి కనుక మనం చూస్తే మరి బెంగళూరులోనే ఏర్పాటైనటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థ దీన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి తెలంగాణలోని గ్రూప్ 1 ఎగ్జామ్లలో కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నని మార్చి అడగడం అనేది జరిగింది. ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రయోగాల పేర్లను ఇచ్చి ఆ ప్రయోగాన్ని ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రయోగించినట్లుగా మనకు ఆప్షన్స్లలో ఇవ్వడం జరిగింది. మరి 2019 తర్వాత చేపట్టినటువంటి ప్రయోగాలన్నీ కూడా మనకు ఆంట్రిక్స్ కార్పొరేషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కేవలం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మాత్రమే వీటిని టేకప్ చేసేటటువంటి క్రమంలో క్రియాశీల పాత్ర పోషించడం జరిగింది. ఇక GSLV Mark 1 మరియు Mark 2 తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిదిగా GSLV Mark 3 లేదా దీన్నే మనము లాంచ్ వెహికల్ Mark 3గా చెప్పుకుంటాం. సో ఇన్ షార్ట్గా దీన్ని మనము LVM-3 అనేటటువంటి పేరుతోటి వ్యవహరిస్తూ ఉంటాం. ఇక GSLV Mark 1, Mark 2ల కంటే మించినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కారణంగా LVM-3ని స్పెషల్గా డిజైన్ చేసుకుంటున్నటువంటి ఇస్రో సో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కొంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని యొక్క ఎత్తు విషయానికి వచ్చేసరికల్లా GSLV Mark 2 వాహక నౌకకు వచ్చేసరికల్లా 51 మీటర్ల ఎత్తున్నట్లుగా, Mark 1 విషయానికి వచ్చేసరికల్లా 49 మీటర్ల ఎత్తుండగా ఇది కేవలం 44 మీటర్ల ఎత్తు, ఇంకా చెప్పాలంటే దానికంటే తక్కువనే 43 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి వాటికంటే శక్తివంతమైనటువంటి వాహక నౌక ఎందుకు అమాంతం బరువు తగ్గింది అంటే ఇక్కడ కోర్ ఇంజిన్ విషయానికి వచ్చేసరికల్లా మనకిది L110 అనేటటువంటి కోర్ ఇంజిన్ కనిపిస్తుంది. వాస్తవానికి కోర్ ఇంజిన్ ఎప్పుడు కూడా PSLVలో కానివ్వండి, ఇతర GSLV వాహక నౌకలలో కానివ్వండి S139 అనేది కనిపిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఇక్కడ LVM విషయానికి వచ్చేసరికల్లా మనకి ఇక్కడ L110 అనేటటువంటి ఈ కోర్ ఇంజిన్ అనేది కనిపిస్తుంది. ఇక స్ట్రాపాన్ మోటార్లకు వచ్చేసరికల్లా ఇరువైపులా 2 స్ట్రాపాన్ మోటార్లు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనము S200 స్ట్రాపాన్ మోటార్లుగా మనం చెప్తాం. అంటే ఒక్కొక్క స్ట్రాపాన్ మోటార్ 200 టన్నుల బరువైనటువంటి ప్రొపెల్లెంట్స్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మొదటి దశలో ఉన్నటువంటి లిక్విడ్ ఇంజిన్ అనేది 110 టన్నుల ఇంధనాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కోర్ ఇంజిన్గా ఎప్పుడు మనం ద్రవ ఇంధనాన్ని వాడలేదు, ద్రవ ఇంజిన్లను వాడలేదు. ఎప్పుడు కూడా మనము ఘన ఇంధనాన్ని వాడుకునేటటువంటి ఇంజిన్లను వాడుకోవడం జరిగింది. కానీ GSLV Mark 3 విషయానికి వచ్చేసరికి కొన్ని ఆల్టర్నేట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరోవర్ ఇక్కడ ఇది పైకి ప్రయాణించేటటువంటి సందర్భంలో మొట్టమొదటగా స్ట్రాపాన్ మోటార్లు మండడం అనేది మనం గమనిస్తాం. మరి మిగిలిన PSLV మరియు GSLV రకాలలో కనుక గమనిస్తే మొదటగా కోర్ ఇంజిన్ మండుతుంది, అదేవిధంగా దానితో పాటుగా స్ట్రాపాన్ మోటార్లు కూడా మండడం ప్రారంభమవుతాయి. సో ఇక్కడ మాత్రం మనకు మొదట స్ట్రాపాన్ మోటార్లు మండిన తర్వాత కోర్ ఇంజిన్ని మండించడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మిగిలిన వాహక నౌకలలో మొదటి దశలో ఉన్నటువంటి ఈ S139 అనేటటువంటి కోర్ ఇంజిన్ కావచ్చు, దాని స్ట్రాపాన్ మోటార్లు కావచ్చు, వీటిలలో ఇంధనం అయిపోయిన తర్వాత మొదటి దశ అనేది వాహక నౌక నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి నిర్మాణాన్ని మనము
ఫేజ్డ్ బర్నింగ్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. దానికి భిన్నంగా ఇక్కడ కోర్ ఇంజిన్ అనేది స్ట్రాపాన్ మోటార్లు మండిన తర్వాత కొద్దిసేపటికి ఇది మండడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి దశ పూర్తి కావడానికి ముందరే రెండవ దశ కూడా మండుతుంది. కాబట్టి దీనిని మనము ఇక్కడ సైమల్టేనియస్ బర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్లో భాగంగా చెప్తాం. మరి కోర్ ఇంజన్ ఎగువన మనకు గత మోడల్స్ కనుక గమనిస్తే పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి రెండవ దశ ఇంజన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ నేరుగా మూడవ దశలో వాడేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో దీని యొక్క ఎత్తు తగ్గినట్లుగా మనం చూస్తాం. మిగిలిన వాటన్నిటితో పోలిస్తే అత్యధిక బరువు ఉన్నటువంటి వాహక నౌకగా మనకు LVM-3 అనేది కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ప్రయోగ వివరాలను అదేవిధంగా SSLVకి సంబంధించినటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.